కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ గా విష్ణువర్ధన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సహకార కేంద్ర బ్యాంకులో నిర్వహించిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్యాంకు చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 5వ స్థానంలో ఉన్న కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకును మొదటి స్థానంలోకి తీసుకుని వచ్చేందుకు తన వంతు కృషితో పాటు సంస్థ ఉద్యోగులు కృషి చేయాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆశీస్సులతో కర్నూలు జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. గతంలో అరాచక శక్తులు తనపై తప్పుడు కేసులు పెట్టారని, అయినా ప్రజాభిమానంతో కోడుమూరులో అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందన్నారు. చాలా ప్రతిష్టత ఉంది జిల్లాలో. ఎందుకంటే ఇక్కడి నుంచే రాజకీయం జరిగింది. కోడుమూరు నియోజకవర్గంలో ఎన్నో హత్యలు జరిగేవి. అటువంటి సందర్భంలో కోడుమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఆ రోజు కూడా నేను చెప్పినటువంటి అభ్యర్థిని ఫస్ట్ టైం మత్స్యకామిని గెలిపించిన చరిత్ర కూడా ఈ నాయకత్వమే నిన్న ఎలక్షన్లో కూడా నేను చూపించాను. కోడుమూరు నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీ కోడుమూరు నియోజకవర్గం రాబోతుంది. అది నా కృషి కాదు, నా పైన నమ్మకము అనే ఉద్దేశంతో ఆ రోజు కూడా. ఎందుకంటే నాకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ గౌరవాన్ని ఏ రోజు ఏమి చేసినా చేయకపోయినా పార్టీని బలోపేతం చేసే వ్యక్తి. మీ కొరకు నేను ఏదైనా తీసుకోవాల్సిన స్వార్థం వాళ్ళు పరామర్శించకపోయినా నేను ఎవరిని కూడా గుర్తించాను. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ వచ్చి ఖచ్చితంగా మీకు సముచిత స్థానం చేస్తాము, పేదల పక్షాన ఉన్నటువంటి వాళ్ళ కుటుంబం అనే ఉద్దేశంతో చేశాను. నాకు ఏ రోజు పదవి ముఖ్యం కాదు. ప్రజలు నా వెంట ఉన్నప్పుడు, ప్రజల పక్షాన పోయినప్పుడు నాకు జిల్లా అధికారులు కూడా నేను ప్రజల పక్షాన ఉన్నందుకే కలెక్టర్లు కానీ, పోలీస్ అధికారులు కానీ, అపోజిషన్లను కూడా సాయం చేసినటువంటి వాళ్ళు వాస్తవానికి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు. ఈ 5 సంవత్సరాల్లో శాంతి నెలకొల్పాలి. ఈ అరాచక శక్తులు ఇప్పటికైనా బుద్ధి మానుకొని గ్రామాల్లో ఎవరో వాళ్ళు చెప్తే గ్రామాలను చెడగొట్టే విధానాలు మారాలంటే బ్యాంకుని 5వ స్థానం నుంచి 3వ స్థానానికి తీసుకుపోవాలి.